హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం మోస్ట్ హైప్డ్ పుష్ప 2 మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఐ వాంట్ టు స్పెషల్లీ మెన్షన్ మై డియరెస్ట్ ఫ్రెండ్ ఆశిష్. నాకు తెలిసిన బాయ్ ఫ్యాన్స్ అందరూ ఒక ఎత్తు అయితే వీడొక ఎత్తు. అసలే బీభత్సమైన హైప్డ్ సినిమా. టికెట్లు ఎలా దొరుకుతాయో దొరకవో తెలియని సిచ్యువేషన్లో వీడిని అడిగితే వెంటనే నార్మల్ థియేటర్స్లో కాకుండా హైదరాబాద్స్ మోస్ట్ సెలబ్రేటెడ్ థియేటర్స్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ప్రీమియర్స్కి టికెట్స్ ఇప్పించాడు. థ్యాంక్స్ రా మావా. సర్లే, సో దాపి మ్యాటర్కి రారా అంటారా? సినిమా బాగుంది భయ్యా. ఏ వెరీ వెల్ ప్యాక్డ్ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ అనిపించింది నాకైతే. ఒకటా రెండా? అబ్బో, చాలానే విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సింది. ఒక పక్కన సుకుమార్ గారి డ్యూటీ, ఇంకో పక్కన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో డిఎస్పి డ్యూటీ. వీటన్నిటికీ తోడు బాగా యాక్టింగ్, ప్రాణం పెట్టేశాడంతే. సో యా, ఇక మూవీలో యాజ్ ఎ హోల్గా నాకేం నచ్చాయి ఏం నచ్చలేదో చెప్తా. మీరు కూడా సేమ్ పాయింట్స్కి ఎలైన్ అయితే టైం స్టాంప్ వేసి ఒక కామెంట్ చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది నాలా ఎంతమంది ఫీల్ అయ్యారో. సో యా, నాకు నచ్చిన పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, అల్లు అర్జున్ యాక్టింగ్. అసలు ఏమన్నా యాక్ట్ చేసావు బన్నీ అన్న, ఫిదా అయిపోయా నేను. పుష్ప రోల్లో జీవించేసావు అంతే. స్పెషల్ మెన్షన్ ఆ గంగమ్మ జాతర గెటప్. ప్రస్తుతం ఉన్న టాప్ టైర్ స్టార్స్ ఎవరిని తీసుకున్నా గంగమ్మ జాతర సీన్ చేయాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తారు డెఫినెట్గా. బట్ నువ్వు ప్రస్తుతం నీ కెరియర్ పీక్ స్టేజ్లో ఉండి నీ కెరియర్లోనే మోస్ట్ హైప్డ్ ఫిలింలో ఇలాంటి ఒక గెటప్ని ఎంచుకుని పర్ఫామ్ చేయడం అంటే మాటలు కాదు. ఇట్ షోస్ యువర్ డెడికేషన్ టువర్డ్స్ సినిమా. పోనకు వచ్చినట్టు నువ్వు చేసిన 5 minutes యాక్ట్ అయితే మతిపోయింది నాకు. నీలో ఉన్న యాక్టర్ని చూపించావు హోల్ ఇండియాకి, ఇది నా బ్రాండ్ అని. హ్యాట్స్ ఆఫ్ బనీ అన్న. యాక్చువల్లీ రష్మికకు కూడా హీరోలే ఉంది సినిమాలో. ఈవెన్ షీ పర్ఫార్మ్ వెరీ వెల్ యాజ్ శ్రీవల్లి. ఎస్పెషల్లీ జాతర సీక్వెన్స్ ఎండింగ్కి రష్మికకి లాంగ్ డైలాగ్ ఉంటుంది. షీ నైల్డ్ ఇట్ దేర్ విత్ హర్ పర్ఫార్మెన్స్. పాయింట్ నెంబర్ 2, సుకుమార్ గారి స్క్రీన్ ప్లే అండ్ హీరో క్యారెక్టరైజేషన్. టు బీ హానెస్ట్, పుష్ప 2లో స్టోరీ పెద్దగా ఏం ఉండదు, కానీ ఆ హీరో క్యారెక్టరైజేషన్ వల్ల అండ్ హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూనే తిరిగే స్క్రీన్ ప్లే వల్ల ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టదు, ఆర్ ఎల్స్ డ్రాగడ్గా ఉంది అని కూడా అంతగా అనిపించదు. అలా హీరో క్యారెక్టరైజేషన్తో స్క్రీన్ ప్లేని హ్యాండిల్ చేస్తూ వర్కౌట్ చేసిన సీన్స్ అయితే సినిమాలో చాలానే ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో పుష్పగడ్ రూల్ అనే సీను, మాల్దీవ్స్ డీల్ సీను, ఇంటర్వెల్ అప్పుడు బన్వర్ సింగ్ షెకావత్కి అండ్ పుష్పకి మధ్య వచ్చే సారీ సీను. ఇలాంటి సీన్స్ అన్నిట్లోని మీకు డెఫినెట్గా సుకుమార్ మార్క్ కనిపిస్తుంది. ఈ సీన్స్ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి సినిమాలో. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చెప్పాడుగా, ఈ సినిమా కేవలం బన్నీ మీద ప్రేమతో తీసాయని. అది కనిపిస్తుంది ఇక్కడ. ఇక పాయింట్ నెంబర్ 3, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై డిఎస్పి అండ్ శామ్సియస్ అని ఇంకొక ఆయన కూడా ఎడిషనల్గా వర్క్ చేశారంట బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద. గ్యాప్ దొరికినప్పుడల్లా బాది పాడేశారు. ప్రీ క్లైమాక్స్కి రపరప ఫైట్ అప్పుడు వచ్చే బీజిఎంకి బాయ్ ఫ్యాన్స్కి సవాల్ లేస్తాయి. ఆ రేంజ్లో ఉంది బీజిఎం. కొన్ని చోట్ల టూ లౌడ్గా అనిపించినా ఇలాంటి సినిమాలకి ఉండాలి, తప్పదు. ఇలాంటి సీన్స్కి ఇలానే ఉండాలి అనిపించింది నాకు. సాంగ్స్ అయితే బాగోలేదని అనట్లేదు, కానీ స్ట్రిక్ట్లీ ఓకేజ్గా అనిపించాయి నాకు. ఎందుకో తెలియదు కానీ పుష్ప పార్ట్ 2 ఆల్బమ్ కంటే పార్ట్ 1 ఆల్బమే నచ్చింది నాకు ఇంకా. సో యా, సినిమాలో ఇక నచ్చని విషయాలకు వద్దాం. అన్నిటికంటే ఫస్ట్ది ఆ అబ్రప్ట్ ఎండింగ్. సినిమా చూస్తూ ఉండగా స్టోరీకి ప్రాపర్ క్లిఫ్ హ్యాంగర్లా ప్లాన్ చేయకుండా మధ్యలో ఎందుకో సడన్గా ఏదో రష్ చేసినట్టు ఆపేసిన ఫీలింగ్ వచ్చింది నాకు. సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు బాగానే ఉంటుంది, కానీ ఎందుకో తెలీదు సడన్గా అలా సైడ్ ట్రాక్ అయిపోయి పుష్ప ఫ్యామిలీ ఇష్యూస్లోకి వెళ్ళి సంబంధం లేకుండా ఎండ్ అయిపోతుంది సినిమా. అది నాకు చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చింది. ఐ మీన్ నాట్ ఇన్ ఎ పాజిటివ్ వే. ఇప్పటిదాకా బాగానే తీశారుగా, సడన్గా ఆపేశారు ఏంటి ఇల్లు అనిపించింది నాకు. నాలానే మీలో ఎవరికైనా ఇలాంటి ఫీలింగ్ వచ్చిందా? ఒకవేళ అనిపిస్తే కింద టైం స్టాంప్ వేసి మెన్షన్ చేయండి, చూద్దాం ఎంతమంది నాలా ఫీల్ అయ్యారో కామెంట్స్లో. ఇక సెకండ్ది, విలన్స్ని టూ మచ్ అండర్ పవర్ చేయడం అండ్ ప్రెడిక్టబిలిటీ ఇష్యూస్. బేసికల్లీ ఇది కమర్షియల్ సినిమా కాబట్టి మరీ ఎక్కువ తప్పులు వెతుకుదామని చూడను, కానీ విలన్స్ వీక్గా అనిపిస్తే కమర్షియల్ సినిమాలో పెద్దగా కిక్ రాదు. నాకు కొంచెం అలానే అనిపించింది ఇక్కడ. చెప్పుకోవడానికి ఫహద్ ఫాసిల్, దాక్షాయిని, మంగళం సీను ఉంటారు, కానీ సినిమా మొత్తం అప్పర్ హ్యాండ్ పుష్పదే ఉంటుంది. ప్రతిసారి ఈజీగా బన్వర్ సింగ్ షెకావత్ పుష్ప ట్రాప్లో పడిపోతూనే ఉంటాడు. కానీ ఇలా అవ్వడానికి ఇంకొక కౌంటర్ పాయింట్ కూడా ఉంది. ఏంటో చెప్పనా? ఇది సినిమా చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. ఇప్పుడు పుష్ప రేంజ్ చాలా పెద్దది అయిపోయింది కాబట్టి ఇంకెలాంటి చిన్న పోలీసు వాళ్ళని పట్టించుకుంటాడా?
సో ఆబ్వియస్లీ పుష్ప కంటే బన్వర్ సింగ్ షెకావత్ వీకే ఉండాలని కూడా వాంటెడ్గా కూడా ఏమైనా పెట్టుండొచ్చు డైరెక్టర్ సుకుమార్ గారు. అయినా రీజన్స్ ఏమైనప్పటికీ విలన్స్ మరీ వీక్గా ఉండటం నాకు ఎందుకో కొంచెం అన్సాటిస్ఫైడ్ ఫీలింగ్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం సినిమాకి ప్రిడిక్టబిలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ సీన్ ఇలా జరుగుద్ది అని మనం అనుకుంటాం, యాజ్ ఇట్ ఈస్ అదే జరుగుద్ది. నాలనే మీలో కూడా ఎవరికన్నా ఎలా అనిపించిందా? కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి అనిపించిందో. సో ఓవరాల్గా అయితే ఇది నాకు నచ్చిన అండ్ నచ్చని పాయింట్స్. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. అండ్ పుష్ప 2కి మా మూవీ లునాటిక్స్ ఇచ్చే రేటింగ్ 3.25/5. సినిమా ఫస్ట్ హాఫ్ హోరమాస్, సెకండ్ హాఫ్ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి క్లిఫ్ హ్యాంగర్ ఎండింగ్ ప్రాపర్గా ప్లాన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. ఫస్ట్ హాఫ్లో పోలీస్ స్టేషన్లో పుష్పగాడి రూల్ సీను, మాల్దీవ్స్లో డీల్ సీను, ఇంటర్వెల్ అప్పుడు సారీ సీను, సెకండ్ హాఫ్లో నువ్వు ఏ హీరో ఫ్యాన్ అయినా జాతర సీన్ డెఫినెట్గా నీకు నచ్చుతుంది. రపరప ఫైట్ సీన్, ఇలా చెప్పుకుంటా పోతే చాలానే సీన్స్ బాగున్నాయి ఫిలింలో. ఓవరాల్గా నాకైతే నచ్చింది సినిమా. మీరు కూడా పుష్ప 2 చూసుంటే మీకేం నచ్చిందో మీకేం నచ్చలేదో మీ రివ్యూని కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @movielunaticss. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.